గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. వెంగళాయపాలెం చెరువుని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ నిధులతో వాటర్ షెడ్ స్కీమ్ కింద వాటర్ పాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 300 కొబ్బరి మొక్కలు, పూల మొక్కలు, అదేవిధంగా ఉసిరి చెట్లు, పలు రకాల మొక్కలు కూడా నాటి సుందరంగా తీర్చిదిద్దుతామని పెమ్మసాని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో తొలిసారిగా వాటర్ షెడ్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్గా ఈ వెంగళాయపాలెం దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట. ఇందులో దాదాపు 1.2 crores ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా, ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్గా 1.2 crores పెట్టి ఖర్చు పెట్టినా ఇది లాంగ్ టర్మ్లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. దీనికి ఒక 200-300 కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం, కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే సెల్ఫ్ సస్టైన్గా ఉంటుంది అనే దాని మీద ఒక మోడల్గా తీసుకొని చేస్తూ ఉన్నాం. రేపు 10-11వ తారీఖుల్లో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతూ ఉన్నాం. అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి మినిస్టర్స్, సెక్రటరీస్ అందరూ వస్తారు. ఇది మోడల్ కనుక మన చౌహాన్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, క్యాబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు. చూసి ఇది కనుక ఈ మోడల్ కనుక నచ్చితే ఎక్కువ విలేజెస్లో అడిషనల్ ఫండింగ్ అడిగి మోదీ గారి ద్వారా ఇది గ్రామాల్లో చేయాలనే ఉద్దేశంతో ఒక మోడల్గా